అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ ఇద్దరి క్రమశిక్షణను కూడా అలవర్చుకున్న వ్యక్తిగా అటు నందమూరి రక్తం ఇటు నారాయణ రక్తం కలిపి తనలో ప్రవహిస్తున్న వ్యక్తిగా యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్రంలో సంచలనాలకు తావురేపి ఈ రాష్ట్రంలో అరాచకాలకు ఆలవాలమైన అవినీతికి పుట్టినలుగా పేరు పొందిన ఒక దుష్ట పరిపాలకుణ్ణి, ఒక నీచ నికృష్టమైన ముఖ్యమంత్రిని తరిమి కొట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. ఆయన యువకులం ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు వరకు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు ఉండింది. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ బయటికి రావాలంటే పోలీసు వారితోనే కాక వైసీపీ గూండాలతో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఆ రోజుల్లో ధైర్యంగా తొడగొట్టి సవాల్ చేసి కుప్పంలో యువగలం పాదయాత్రను ప్రారంభించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. అక్కడ మొదలుకొని అంచెలంచెలుగా దినదినాభివృద్ధి అయి ముందుకు సాగిన యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్రాన్ని సుడిగాలి పర్యటన చేసి ప్రతిరోజు తన సంచలనమైన మాటలతో, తోటాల్ లాంటి బాణాల లాంటి మాటలతో వైకాపా నాయకులు ఉక్కిరి చేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా తిట్టి దడ పుట్టించి అనతి కాలంలోనే 11 సీట్లకు పరిమితం చేసే విధంగా తన క్యాంపెయినింగ్ తో కావచ్చు, తన మాటల బదులుగా కావచ్చు, క్రమశిక్షణతో ఎంత ఎండైనా లెక్క చేయక వాడైనా పట్టించుకోక వేల మందితో, లక్షల మందితో ముందుకు సాగిన యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి జీవం పోసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ 55% తక్కువ కాకుండా ఈ రోజు యువత ఈ రాష్ట్రంలో ఉంది. అలాంటి యువకులకు వారి ఆకాంక్షలకు తన ఏదైతే తను ఆ రోజు వరాలు ప్రకటించారో, ఏదైతే ఆ రోజు ప్రామిసెస్ చేశారో, ఆ రోజు 20 లక్షల ఉద్యోగాలు తాను సృష్టిస్తానని, యువతులకు 1500 రూపాయలు వారి అకౌంట్ లో వేస్తానని, అట్లాగే చాలా రకాల హామీలను ఆ రోజు గుప్పించి యువకులంలో తన మాట తీరుతో యువతను ఆకట్టుకొని యువతలో ఒక ఉద్రేకాన్ని కలిగించి కొత్తగా ఓట్లు చేర్చుకున్న 18 సంవత్సరాల యువత నుంచి 30 సంవత్సరాల యువతకు తన వైపు తిప్పుకొని 15% ఓట్లకు పైగా తెలుగుదేశానికి రాబట్టిన, అంటే కూటమికి రాబట్టిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తికి నిజంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక సాధారణ మంత్రిగా ఆయన ఉండడం నిజంగా కూడా మా అందరికీ బాధ కలుగుతోంది. ఇది మేము నా ఒక్కడి అభిప్రాయం కాదు. ఇది ఈ రోజు ఈ జిల్లాలో, ఈ అన్నమయ్య జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీలోని యువ నాయకులు కానీ, అట్లాగే రాష్ట్రంలోని యువత మొత్తం కూడా అనుకునే మాట ఇది. ఎందుకో నారా లోకేష్ గారికి ఆయన ఎంతైతే ఈ పార్టీ కోసం కష్టపడ్డారో అంతగా ఆయనకు ప్రాచుర్యం లభించట్లేదు, అంతగా ఆయనకు మంచి పదవులు దక్కట్లేదనే ఒక బాధ ప్రతి ఒక్కరిలో ఉంది. ఎప్పుడైతే నిన్న మైదుకూరులో శ్రీ ఎన్టీ రామారావు గారి వర్ధంతిలో కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి కావాలన్న లోకేష్ గారిని ఒక ప్రతిపాదన ముందుకు పెట్టారు. ఈ రోజు హర్షాదరికాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం రాష్ట్రం అంతటా కూడా. మేము కూడా దాంట్లో భాగంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.